మన కుప్పం అప్పుల అప్పారావు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు, అలాగే మన పీపీపీ పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలోకం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు. అసలు ఏంటో వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారు అర్థం కాదు. కానీ ఇందాక మేము ఆఫీస్లో కూర్చొని టీవీ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్లో చూసామన్నమాట. ఏంటి 200 మీటర్ల దూరంలో ఉన్నాము, అసలు సవాల్ విసురుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన టీఎస్కి సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీ దగ్గర సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిఫాక్టో సీఎం, మీ దగ్గర దానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? మరి ఏది సవాల్ విసిన వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. వచ్చాను మరి జగన్మోహన్ రెడ్డి గారు కౌశల్గా మా పార్టీలో ఉన్న మహిళలు కాదు, మహిళా కార్యకర్తలు కాదు, వాళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్నలు. అసలు ఒక్క ప్రశ్న కన్నా మీ దగ్గర సమాధానం ఉంటే ఓపెన్ ఛాలెంజ్, మేము ఇక్కడే ఉంటాం, ఇలాగా పారిపోము, ఇక్కడే ఉంటాము, భారతమాత విగ్రహం దగ్గర ఇక్కడే ఉంటాము, మీరు రండి, మనం మాట్లాడుకుంటాం. డిఎస్సీ కన్వీనర్ని ఎందుకు పక్కన పెట్టారు? ఎస్సీఆర్టీకి పూర్తి అధికారాల అప్పగించడంలో అసలు మొదలైంది. కీలకమైన ప్రశ్న పత్రాల తయారీ ప్రక్రియ గురించి కూడా డౌట్లు ఉన్నాయి. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలా అప్పగిస్తారండి? పేపర్ లీక్ ఇది నిదర్శనం కాదా? మళ్ళీ పేపర్ లీక్ గురించి మాట్లాడితే హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాలేదు అని చెప్తారా? హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాకపోవడానికి వాళ్ళేమో మన బీపీపీ లాగా 10th ఫెయిల్, ఇంటర్ పాస్ ఇది కాదండి. ఒకేసారి ఒక చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళందరికీ హారిజాంటల్ ప్యాటర్న్ తెలుసు, వర్టికల్ ప్యాటర్న్ తెలుసు, ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలుసు. తప్పు వాళ్ళలో లేదు, మీలో ఉంది. మీ ప్యాకేజీల కోసం మీరు అమ్ముడుపోయి మీ ఇష్టం వచ్చినట్టు మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకు మీరేమి సమాధానాలు చెప్పకుండా ఈ రోజు మీరు వచ్చి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే ఆయన దాకా అవసరం లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, చెప్పండి, మేము ఇక్కడే ఉంటాం, రండి మాట్లాడి.